Hello everyone, this is RJ Bhavna from Bread FM. ఈ రోజు మనతో పాటు వింగ్స్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ నుండి జ్యోతిర్మయి గారు ఉన్నారు. అండ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే కాబట్టి అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి నేషనల్ గర్ల్ చైల్డ్ డే, అది ఎంత ఇంపార్టెంట్ అని అండ్ ఆడవాళ్ళ గురించి చాలా విషయాలు మాట్లాడుకోవడానికి మనతో పాటు జ్యోతిర్మయి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ భావన, హలో రెడ్ ఎఫ్ఎం. నేను జ్యోతిర్మయి, వింగ్స్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ అనే ఎన్జిఓ నుంచి వచ్చాను. అండ్ ఐఎమ్ అ లైఫ్ కోచ్ ఆల్సో బై ప్రొఫెషన్. సో గర్ల్ చైల్డ్ డే గురించి మాట్లాడాలంటే 2008 నుంచి ఇది సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు బై ప్రాపోజిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఎందుకు చేస్తున్నాము ఇది అంటే గర్ల్ చైల్డ్ రైట్స్ కానివ్వండి, లేకపోతే ఈక్వాలిటీ అన్న కాన్సెప్ట్ కానివ్వండి, వీటిని అన్నిటిని ప్రమోట్ చేయడానికి గాను దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఓకే, బేటీ బచావో బేటీ పడావో అనే ఒక వర్డ్ ని బాగా ఎక్కువగా వింటున్నాం, ఆ సెంటెన్స్ ఎక్కువగా వింటున్నాం కదా. సో అది అసలు ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఓకే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఒక పథకం అన్నమాట. బేటీ బచావో బేటీ పడావో. బేటీ బచావో అన్నప్పుడు లింగ నిర్ధారణ చేసి, అంటే సెక్స్ డిటర్మినేషన్ ఇన్ ది వూంబ్ చేసి అబార్షన్స్ చేయటం అవి జరుగుతున్న సిచ్యువేషన్లో దీన్ని ఒక యాక్ట్ కింద, ఒక పథకం కింద తీసుకొచ్చారు. సో అంటే అలాంటి అబార్షన్స్ని అవాయిడ్ చేయడానికి, టు ప్రొటెక్ట్ ది గర్ల్ చైల్డ్ ఇన్ ది హోమ్ కోసం అని చెప్పి ఇది చేయడం జరిగింది. ఆల్సో బేటీ పడావ్, యు నో రైట్, ఎడ్యుకేషన్ బాగుంటే, ఒక ఉమెన్ ఎడ్యుకేషన్ బాగుంటే కనుక ఆ ఫ్యామిలీ అంతా కూడా మంచిగా సెటిల్ అవుతుంది, మంచి అవేర్నెస్తో ఉంటుంది అన్న ఐడియానే. సో బేసికలీ ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంటే ఒక గర్ల్ చైల్డ్ సేఫ్గా తన రైట్స్ తెలుసుకుంటూ ఆపర్చునిటీస్ని సరిగ్గా యూజ్ చేసుకుంటూ పెరగలదో చూద్దాము. సో ఒక మనిషి చక్కగా బతకడానికి కావాల్సిన స్కిల్స్, లైఫ్ స్కిల్స్, అవి అందరికీ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఎంతగా మనం దాని ప్రామినెన్స్ని గర్ల్ చైల్డ్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నామో అది చూసుకోవాలి. సో బేసికలీ అట్ వాట్ ఏజ్, ఏ ఏజ్లో నేను ఏం చేస్తే నా బాడీకి కరెక్ట్, నా కెరియర్ గ్రోత్ కరెక్ట్, ఆర్ ద వే ఫర్ మీ టు లివ్ ఆన్ కరెక్ట్ అనేది కొంచెం అవేర్నెస్ పిల్లల్లో క్రియేట్ చేయాలి, ఎస్పెషలీ గర్ల్ చిల్డ్రన్. కొన్ని హౌస్ హోల్డ్స్లో ఏమవుతుంది అంటే అమ్మాయి ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్, మనం మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తే మన బాధ్యత అయిపోతుంది అన్న కాన్సెప్ట్లో ఉంటారు చాలా వరకు పేరెంట్స్. అందుకు కూడా ఒక మినిమం దెర్ ఇస్ అన్ ఏజ్ లిమిట్ లీగల్లీ ఫర్ మ్యారేజ్. అలానే ఇంత బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలి. గవర్నమెంట్ స్కీమ్స్ చూస్తే మీకు చదువుకుంటున్న పిల్లలకి బెనిఫిట్స్ ఉన్నాయి, ఫీ రీఇంబర్స్మెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ వాట్ ఆర్ వి లుకింగ్ ఎట్, అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తే బాధ్యత తీరిపోతుంది అని అనుకుంటున్నాను. దాని మీద ఉన్న ఫోకస్ అమ్మాయిని ఎడ్యుకేట్ చేస్తే ఇంకా లైఫ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అన్న దానికి ఇంకా రావాల్సింది. సో ఎడ్యుకేషన్ మీద ఫోకస్, తన కాళ్ళ మీద తను నిలబడగలిగే అంత శక్తిని సమకూర్చడంలో ఫ్యామిలీ రోల్ ఎక్కువ ఉంటుంది. అంటే రేపొద్దున మన ఆడపిల్ల బయటికి వెళ్తే పరిస్థితి అటు ఇటు అయినా కూడా తన కాళ్ళ మీద తను నిలబడి, తన సంపాదన, తన పొట్ట నింపుకోవడం తనకు రావాలి అన్నంత వరకు మన మెసేజ్ని డ్రైవ్ చేస్తే గర్ల్ చిల్డ్రన్లోకి, ఐ థింక్ పరిస్థితి కొంతలో కొంత మెరుగుపడే అవకాశం ఎక్కువ ఉంది. తన పిల్లలకి కూడా అలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేయగలుగుతుంది. అండ్ కల్చరల్లీ ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో కల్చర్ ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే, ఇప్పుడు మామగారులు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు you have to be very alert. కూతురు కూర్చున్నట్టు కోడలు కూర్చోకూడదు. సో అలాగా అంటే ఇప్పుడు అల్లుళ్ళు కొడుకులు సమానం అనుకుంటున్నారు, కానీ ఇంకా కోడళ్ళు కూతురు సమానం వరకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఫస్ట్ మనం కూడా అమ్మాయిగా పుట్టి పెరిగాం, మనం ఫస్ట్ చేంజ్ అవ్వాలి. మన మైండ్ సెట్ మారితేనే నెక్స్ట్ జనరేషన్స్ లోనైనా మార్పు వస్తుంది. అబ్సల్యూట్లీ. అంటే పిల్లలకి ఏం నేర్పించాలి, ఏం ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ లో నేర్పించే దానికన్నా ఎక్కువ చూపించాలనిపిస్తుంది నాకు. అంటే మన పేరెంట్స్ ఎలా ఉన్నారో దాన్ని గమనిస్తూ పెరిగాం మనం. అలానే మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే వాళ్ళు నేర్చుకునేది మూడో రకంగా ఉంటుంది. సో చెప్పేది చేస్తూ వాళ్ళకి ఎలా ఎగ్జాంపుల్ చూపిస్తామో అలా వాళ్ళు డెవలప్ అయిపోతారు, వాళ్ళ బిలీఫ్స్, వాల్యూస్ అలా ఏర్పరచుకుంటారు. సో అందువల్ల మనం యాజ్ పేరెంట్స్ రెస్పాన్సిబుల్గా ఉండి టు డెమాన్స్ట్రేట్ ది రైట్ థింగ్స్ ఫర్ దెమ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఒక జనరల్ గా అందరి కోసం ఒక మెసేజ్ అబౌట్ దిస్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే గురించి మీ మాటల్లో.
I would simply say, there must not be a discussion like this in the future, because we are looking at, physiologically mana different, man and woman is not the same. So our difference ni respect chestu ekkada accommodate cheyalo akkada accommodate chestu, ante naturally a woman will have to give birth to children if she chooses to. Ivanni unnai, ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ డిఫరెన్సెస్ ని అక్నాలెడ్జ్ చేస్తూ ఆ డిఫరెన్సెస్ కి స్పేస్ క్రియేట్ చేస్తూ ఆ అవేర్నెస్ తో మనం ఈ సమాజాన్ని, సొసైటీని బిల్డ్ చేయగలిగితే ఐఎమ్ షూర్ దేర్ విల్ బి అ డే వేర్ వీఆర్ సెలబ్రేటింగ్ హ్యుమానిటీ డే without having to decide between men's day, women's day, అది అని కాకుండా. అండ్ గర్ల్ చైల్డ్ అఫ్ కోర్స్ ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి సెలబ్రేట్ చేయాలి. However, in the future, I'm looking forward to not having to celebrate a special day like this where we're all together, irrespective of the genders. Okay, thank you so much, Jyotirmayi garu. Ee roju vachi maaku chaala manchi doubts ni clarify chesaru. I hope meer cheppinatte ilanti National Girl Child Day for all good manam celebrate cheskokunda హ్యుమానిటీ డే అనేది సెలబ్రేట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నా. నో మోర్ జెండర్ బయాస్, అంతా ఈక్వల్, ఎవ్రీబడి షుడ్ ఫీల్ అంతా ఈక్వల్ గానే ఉంది, ఇంకా అమ్మాయి అబ్బాయి అని కాదు, ఇన్ అ గుడ్ వే, పాజిటివ్. Basically all of us must feel safe part of this society. Okay, thank you so much. Thank you, my pleasure. అయిపోతారు సౌండ్ కే 93.5 Red FM.